ఉండమ్మా చెప్పు అప్పుడు ఫోటోలన్నీ అక్కడ పెట్టాను. కృష్ణుడి బొమ్మ అది బొమ్మ ఉంది, బొమ్మ అక్కడ పెట్టాను. కలర్ వేసి పెట్టమంటావా? అదే నేనే అప్పుడు కొంచెం మళ్ళీ తెచ్చుకోండి, నేను కార్యక్రమం చేసుకోవాలి. అప్పుడు క్లీన్ చేస్తా. నా పేరు శ్రీనివాసన్ అండి. నేను పుట్టి పెరిగింది బెంగళూరు, ఉద్యోగం బెంగళూరే. నాకు ఏడు వయసు ఉన్నప్పుడు అన్నగారి సినిమా చూశా, శ్రీకృష్ణ అవతారం, బెంగళూరు మినర్వా థియేటర్లో. అప్పటి నుంచి నా హృదయంలో ఆయన స్థిరపడిపోయిండు. ఇప్పటి వరకు ఆయన అభిమానినే. ఆయన నాకు దేవుడు. కృష్ణుని చూడలే, రాముని చూడలే, దుర్యోధన చూడలే, ఎవరిని చూడలే. కానీ ఆయన రూపంగా నేను చూశా. కృష్ణుడు ఇలా ఉంటాడు, దుర్యోధనుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడని చెప్పి ఆ మహానుభావుడు మాకు ప్రపంచానికే చూపించాడు. అంతటి గొప్ప మహా వ్యక్తి. నా భూతో నా భవిష్యత్తు ఇంకా పుట్టబోడు. ఇంకా పోతే
రాజకీయం అంటారా, రాజకీయంలో ఆయన చెరగని ముద్ర. రాజకీయంలో రారాజు, సినీ రంగంలో రారాజే, రాజకీయ రంగంలో రారాజే. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన మహానుభావుడు. మాకు ఆ రోజుల్లో సజ్జలు, రాగులు, కొర్రలు అవి తిని బతికేవాళ్ళం. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి మాకు అన్నం ఎలాంటిదని చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన రాజకీయ జీవితం కానీ ఆయన అలా 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 దేశ ప్రధాని కావాల్సిన వ్యక్తి. దేవగౌడకు ఆ ఛాన్స్ వచ్చింది. అన్నగారు పోయిన తర్వాత దేవగౌడ ఛాన్స్ వచ్చింది. దేవగౌడకు ఆయన బతికుంటే దేశ ప్రధాని అయి ఉండు, ప్రజలు ఎంతో సంతోషపడుందరు, చాలా బాగుండండి. నేను ఒక రామారావు సినిమా 100 సార్లు చూసేవాడినండి. ప్రతిరోజు మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, ఎక్కడైనా కానీ ఎప్పుడు కూడా ఆయన సినిమాలంటే 100 సార్లు చూసేవాడిని. ఎందుకు మీకు అదే అండి, ఫస్ట్ నేను చూసిన సినిమానే శ్రీకృష్ణ అవతారం అండి. శ్రీకృష్ణ అవతారం సినిమా, ఆయన శ్రీకృష్ణుడు. నాకు తెలీదు, ఇతను ఎవరో తెలీదు. 7 ఏళ్ళ వయసు అప్పుడు. మా అమ్మని అడిగి ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ ఎవరమ్మా అతను? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అంటే ఎవరో ఎన్టీ రామారావు, ఎవరో ఎన్టీ రామారావు. కానీ ఊహ తెలిసి 13-14 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇతనే ఎన్టీ రామారావు. అప్పటి నుంచి నాకు నా హృదయంలో అతుక్కుపోయాడండి. ఇప్పటి వరకు నా చివరి కోరిక ఇదే ప్లేస్లో అన్నగారి 50 అడుగులు విగ్రహం పెట్టాలని నా చివరి కోరిక అండి. చెప్పండి. అలాగేనండి, సినిమా ప్రతి సినిమా ఏదైనా ఎన్టీ రామారావు సినిమా వస్తే చిల్లర డబ్బులు చదివేవాడినండి. చిల్లర డబ్బులు బాగా మూటలు తీసుకుని చదివేవాడిని. నా ఉద్యోగం కూడా నేను అనుకోలేదండి. నా పిల్లల్ని, నా ఉద్యోగాన్ని, నాకు ఆయనే నా సర్వస్వం. ఆయన బాగా డబ్బులు బాగా చల్లేవాడిని. ఉద్యోగాలు ఎంప్లాయీ అయినా కానీ నేను ఎప్పుడు నా సంసారం గురించి నేను పట్టించుకోలేదండి. ఆయన దృష్టి ఆయనే జ్ఞాపకం నాకు. బతికిన ఆయనే, చచ్చిన ఆయన, అట్లా ఆ లెక్కన నేను ఆయన్ను కొలుస్తున్నానండి. మామూలుగా చెప్పండి. బర్త్డే చేసేవాడిని. ఆయన చనిపోయిన రోజండి, ఎందుకు నా బాధ అంత అలివిగాని బాధ. కానీ నా స్నేహితులందరూ ఆ రోజండి 3 రోజులు 4 రోజులు అన్నదానం చేశాం. ప్రతిరోజు ఒకరు కూరగాయలు ఇచ్చేవాళ్ళు, రైస్ ఇచ్చేవాళ్ళు, నూనె ఇచ్చేవాళ్ళు, అన్నీ. మా ఇంటి దగ్గర బెంగళూరులో 4 రోజులండి, 4 రోజులు అన్నదానం. పొద్దున్న నుంచి నైట్ 12 గంటల వరకు అన్నదానం. ఆయన సినిమాలు అప్పట్లో బాక్సులు వచ్చేటి, వీడియో బాక్సులు, ఆ బాక్సులో సినిమా చూపించేవాళ్ళు అందరికీ. ఇప్పటికీ ఉన్నాయని నా దగ్గర 100 సినిమాలు అంటే ఇంకా కరెక్ట్ చేయాలి. 100 ఒరిజినల్ సీడీలు 100 ఉన్నాయి. అన్ని పాత సినిమాలు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మన బర్త్డే చేసేదండి. ఇప్పుడు ఇన్ని రోజులు బెంగళూరులో ఉన్నాను. ఈ మధ్య 2 ఏళ్ళైంది బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి. మొన్న లాస్ట్ ఇయర్ 101 బర్త్డే అన్ని బెంగళూరు నుంచి తెప్పించానండి. బ్యానర్లు కానీ అంతా, స్వీట్స్ అంతా. ఇక్కడ టీడీపీ వాళ్ళకి అందరికీ సన్మానం చేశాను. సార్వలు చెప్పాను, సన్మానం చేశాను. అలాగండి, ఇక్కడంతా బర్త్డే చేసి అందరికీ స్వీట్లు పంచాను. ముందు కూడా నాకు మెయిన్ అన్న భోజనాలయం, నందమూరి భోజన ఆలయం అలాంటిది ఒక నిర్మించి అన్నగారి విగ్రహం పెట్టి నా తరఫున భోజనాలు పెడదామని నా ఉద్దేశం అండి. నా మధ్యలో నా కోరిక నందమూరి భోజనాలయం, నందమూరి వైద్యాలయం, నందమూరి గ్రంథాలయం, నందమూరి జలాలయం, ఇవన్నీ 5-6 కోరికలు ఉన్నాయండి. అన్నీ నందమూరి జలాలయం, నందమూరి దేవాలయం, ఇలాంటివి పెట్టాలని మా ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.